మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా, బైబిల్ మొత్తం కూడా బూతు పుస్తకం, బైబిల్ సెక్స్ పుస్తకం. ఇది మొత్తం చదివితే బైబిల్ ఎంత దరిద్రమో మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా బహిరంగంగా, ఎందుకంటే అందులో యేసు ప్రభు దేవుడు కాదు. యేసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు. మీకు స్పష్టమైన ఆధారాలు అందులో ఉన్నాయి. అందరూ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ వీడియో కేవలం ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్కి మాత్రమే వర్తిస్తుంది. చూడండి, చూసేటప్పుడు శివుడు చేసింది బూతు కాదా అనేసి మనము వామన పురాణం 21వ అధ్యాయం 57 నుండి 68 శ్లోకాలు ఇక్కడ కానీ చూసేటప్పుడు శ్లోకం యొక్క తాత్పర్యము, తను ఆశ్రమాల వెంట తిరుగుతున్న ఆ అందమైన యువ తపస్విని నగ్నంగా చూచుటతో సహజమైన ఉత్కంఠతో ఆ మునుల భార్యలు మోహంతో మునిగిపోయారు. అందరూ ఒకచోట చేరి తమలో తాము సుందర తపస్విని చూచెదమనుచు కందమూల ఫలాలు తీసుకొని భిక్ష పెట్టుటకు బయలుదేరారు. ఆ దేవదేవుడు కూడా తెండనుచు వారు ఇచ్చే ఫలాలు స్వీకరించుటకై భిక్షక పాలాన్ని చూచి భిక్ష తీసుకుంటూ మేలు కలుగుగాక అని నవ్వులొలకబోయసాగెను. ఆయన నవ్వులకు మరింత కామాతిరేకంతో పిచ్చివారై ఆ స్త్రీలు స్వామిని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ఓయి తాపస యువకుడా, ఈ విధంగా దిగంబరత్వంతో వనమాలికలు ధరించి భిక్షాటనం చేసే వ్రతం ఎలాంటిది? దాని విధానం ఎక్కడ ఉంది? నిన్ను చూచి మా హృదయాలు కరిగిపోతున్నాయి. మేము కూడా అందచందాలలో నీకు తీసిపోము అన్నారు. ఆ కామార్త ప్రశ్న విని శివుడు, సుందరులారా, ఇది చాలా రహస్యమైన వ్రతం. దీని విధానం ఫలం 10 మందితో వెల్లడించకూడదు. కాన మీరు వెళ్ళిపోండి అనగాన స్త్రీలు, అలాగైతే ఏకాంత స్థలానికి వెళ్దాం పదండి, అక్కడ మాకు అన్ని విషయాలు చెప్పవచ్చునంటూ ఆయన చేయి పట్టుకొనిరి. కొందరు సుందరాంగనలాయన మెడను మోహవేషంతో పెనవేసుకున్నారు. కొందరు కాళ్ళు పిక్కలు పట్టుకుంటే కొందరాయన నాభి ప్రదేశాన్ని చుట్టి వేసుకున్నారు. ఈ విధంగా మోహవేషంలో కన్నుగానక ప్రవర్తిస్తున్న తమ స్త్రీల వికార చేష్టలను మునులు ఆగ్రహోద్రాగ్రులై ఈ దుష్టుని హతమార్చుదము రెండంటూ కర్రలు రాళ్ళు తీసుకొని ఆయనను ప్రహరిస్తూ ఆయన భీషణ లింగాన్ని నేలపై బడవేశారు. తన లింగం ఊడి నేలపై పడిన వెంటనే శివుడు మాయమైపోయాడు. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు వామన పురాణంలో ఏమని రాస్తున్నారంటే, భిక్ష అడుక్కుంటూ శివుడు నగ్నంగా ఒంటి మీద బూడిద పోసుకొని ఒక బట్టగని లేకుండా మునుల యొక్క భార్యల దగ్గరికి మునులు లేని సమయంలో వచ్చి ఉన్నాడు. ఇతన్ని చూసినటువంటి ఆ మునుల భార్యలు భిక్ష వేద్దామని కొంచెం ఆతృతతో వచ్చి శివుణ్ణి అడిగేటప్పుడు ఇలా ఎందుకు వచ్చినవని శివుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళంతా మాట్లాడుకునే సమయంలో ఈ మునుల భార్యలందరూ కామార్తులై శివునిని పట్టుకొని వాళ్ళు కామ కార్యాలు చేస్తూ ఉన్నారంట. ఇది గమనించినటువంటి మునులు ఆ సమయంలో వచ్చి చూసి, ఏంద్రా వీడు మా భార్యల దగ్గరికి ఇలా వచ్చిండే అనేసి వాళ్ళందరూ కర్రలు, వాళ్ళ చేతికి ఏం దొరికితే దాన్ని రాళ్ళు అన్నీ తీసుకొనేసి శివుడిని వచ్చి బాగా కొట్టినారు అనేసి ఇక్కడ రాయబడి ఉంది. చూడండి, అలా జరిగేటువంటి ఒక గలాటలో శివుని ఒక లింగాన్ని నేలపై పడిపోయేదాకా రాళ్ళగొట్టినరంట. చూడండి, ఇది బూతుగా కనిపించలేదా? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాము. చూడండి, శివపురాణంలో కానీ చూసేటప్పుడు శివుడి లింగాన్ని ఊడగొట్టిండ్రని రాయబడింది. అదే ఒక విషయాన్ని వామన పురాణంలో కానీ సేమ్ అలాగనే రాయబడి ఉంది. ఇక్కడ చూసేటప్పుడు మునులే శివుడిని రాళ్లతో కర్రలతో కొట్టి మరి ఆ లింగాన్ని ఊడబెరికిండ్రు. అది లింగము, శివుని యొక్క లింగం నేలపైన పడతానే శివుడు అక్కడి నుంచి మాయమైపోయిందంట. చూడండి, ఇది బూతు కాదా? ఒకసారి మీరు ఆలోచించండి. భర్త లేనప్పుడు స్త్రీల దగ్గరికి వచ్చి ఇలా నగ్నంగా వచ్చేవాడిని మీరు ఎలా ప్రోత్సహిస్తారు? ఇటువంటి పనులు చేసేవాళ్ళని దేవుడుగా మనం ఆరాధించవచ్చా? ఒకసారి ఆలోచించండి. దేవుడు అనేటువంటి వ్యక్తి ఇటువంటి కార్యాలు చేస్తారా? దేవుడు ఇటువంటి నీచమైన పనులు చేయవచ్చా? దేవుడు అంటే పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడైన దేవుడు
ఇలాంటి పని చేయవచ్చా? ఒకసారి మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకు నడవాలా అనేసే ఈ వీడియో చేస్తున్నాము. ముఖ్యంగా ఈ వీడియో ఎక్స్ క్రిస్టియన్ అయినటువంటి ప్రవీణ్కి మాత్రం వర్తిస్తుంది. ఎందుకంటే ఈ ప్రవీణ్ బైబుల్ గురించి వాక్యము రెఫరెన్స్ ఏమి చూపించకుండా బైబుల్ బూతు పుస్తకమని అబద్ధ ప్రచారం చేస్తున్నాడు. కాబట్టే ఈ వీడియో అతని కోసమే ఈ వీడియో చేయబడింది. ఈ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.